మంది రాయల్ ప్యాలెస్ రా మధ్య ఆల్రెడీ వేసావా? లేదురా మధ్య సాయంత్రం పోయి వేస్తావు. చెప్పు నేను చెప్పు ఆల్రెడీ వేసినట్లుండవు. లేదు మధ్య సాయంత్రం పోయి వేస్తావు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శేషాచలం అడవుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. మంగళం సీను మామ మేకల దగ్గరికి వెళ్ళారంట. ఒకసారి వెళ్ళి ఆయన్ని మనము మీట్ అయిదాము. ఆయన ఈ రూట్ వెంబడే పోయినాడంట మేకల దగ్గరికి. ఒకసారి వెళ్ళి మనము ఆయన్ని మీట్ అయిదాము. పదాం, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్లోనే ఆయన వెళ్ళాడంట. చూడండి, అవే శేషాచలం కొండలు చాలా దట్టంగా ఉన్నాయి. పులుల సంచారం కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆయన ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు. ఈ రూట్లో వెళ్ళాడంట ఆయన మంగళం సినిమామ. డైలీ ఆయన డౌన్ నుంచి ఇట్లొచ్చి ఈ రూట్లో అనేది అడవిలోకి వెళ్తాడు. చూద్దాం మనకేమన్నా కనిపిస్తాడేమో. ఓ మంగళం సినిమామ, ఓ మంగళం సినిమామ, ఓయ్ ఓయ్ ఓయ్, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ఐ ఆమ్ ఇన్ ఫారెస్ట్ ఇన్ శేషాచలం. ఎక్కడున్నావా? ఓ ఎక్కడున్నావు? ఏం కనిపించేది లేదా ఫ్రెండ్స్? ఆయనైతే ఎటువంటి సౌండ్ చేయలేదు. బహుశా ఇట్లే వెళ్ళింటాడేమో, చూద్దాం. అక్కడైతే కొంతమంది ఉన్నారు మేకలు మేపేవాళ్ళు. ఆ లాస్ట్ సెక్యూరిటీ భవనం దగ్గర అయితే కొంతమంది ఉన్నారు. ఇక్కడేమన్నా ఉన్నాడేమో, వెళ్ళి చూద్దాం. ఓ మంగళం సీను మావా, ఓ ఫ్రెండ్స్, బహుశా ఈయన ఈ పొదల షాట్ ఉన్నట్లున్నాడు. చూడండి ఫ్రెండ్స్. ఓ మంగళం సీను మావా, ఓ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేకలైతే ఉన్నాయి. బహుశా ఆయన ఇక్కడే ఉంటాడు కానీ పలకడం లేదు. ఓ పెద్ద మనిషి, ఓ మంగళం సీను మామగారు, ఓ ఫ్రెండ్స్, ఆయనైతే ఆడున్నాడు. మేకలు అయితే ఇక్కడ ఉన్నాయి. కొంచెం కానీ జాగ్రత్త లేదు ఫ్రెండ్స్. ఆయనకు పులులు సంచరిస్తున్నా కానీ ఆయనైతే చూడు సెల్లులో నిమగ్నమైనాడు. ఏం చూస్తాను సెల్లులో? చూడండి ఫ్రెండ్స్, ఆయన ఇక్కడ మేకలను గాలికి వదిలేసి సెల్లులో విచిత్ర కొన్ని వీడియోలు అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఉన్నాడు మన మంగళం సీను మామ. కటింగ్ గిట్టింగ్ బాగా తీపిచ్చి హీరో మాదిరి ఉన్నాడు ఫ్రెండ్స్. ఆయన మీట్ అయినా. హాయ్ మామ. ఓ మామ, చూడండి సెల్లులో నిమగ్నమై మనల్ని కానీ పట్టించుకోలేదు. చూడండి, మేకలను అయితే ఇలా గాలికి వదిలేసినాడు. ఏ పులి వచ్చినా ఎత్తుకుపోయినా ఆయనకు సంబంధం లేనట్లున్నాడు. ఇదేనా నువ్వు కాసే మేకలు? ఇలా వదిలేసి ఎట్లా? పులుల సంచారం ఎక్కువ ఉంది. నువ్వు సెల్లు పైన దృష్టి పెడితే ఎట్లాయా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాడు మన మంగళం సీను మామ. హాయ్ మామ. హాయ్ చెప్పు అందరికి. బాయ్, హ్యాపీ సండేను. హ్యాపీ సండే. సెల్ ఆపరని చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఆయన విచిత్ర, ఈయన మేకలు మేపుకుంటానే ఇలా అనేది సెల్లు వాడుతున్నాడు. చూడు, మేకలు మేపుతా కానీ ఈయన ఏమేమి సెల్లు వాడుతున్నాడు. కీప్యాడ్కి లేకుండా మామూలుగా సెల్లు వాడుతున్నాడు. ఏం మావా, బాగున్నావు మావా? బాగున్నాను రా. సండే, హ్యాపీ సండే మావా. అదే సండే. ఏం మావా ఈరోజు స్పెషల్? మటనా, చికెనా, ఫిషా? మటన్. మేకపోతుని పడేసినావా? ఎన్ని కేజీలు అయిందా? 10 కేజీలు. 10 కేజీలా? ఈరోజు చూడండి బా, మనమన్నా చికెను తింటాము లేదా ఫిష్ తింటాము. ఈయన ఏకంగా మటనే తిన్నాడు. ఏం తిన్నావు మావా? మటన్ రా. మేకపోతే మటన్. ఇక్కడ చూడు సెల్లు మళ్ళీ చూస్తూ కానీ మేకల్నే గాలికి వదిలేసినావా? పోనీ అంటే పులులు ఉన్నాయి కదా, దాన్ని మనం చూస్తే భయం. భయమా? పులులకే రాజా. పులిరాజా. నీసం తిప్పోసారి. పులిరాజు రా. పులిరాజా. పులిరాజా అయినా పులులు ఈయన చూస్తే దాదాపుగా 1 కిలోమీటర్ పరిగెడతాయి. కానీ ఈయన రియల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో పిల్లి రాజా. ఎందుకు పిల్లి రాజా అంటానంటే, మా అత్త మన మామని అట్లకర్రతో కొట్టింది. ఎందుకు కొట్టింది మామ అట్లకర్రతో అంటే చెప్పలే. కానీ వాళ్ళ మచ్చాన్ని అడిగితే ఈయన సంతకు పోయినాడంట, మేకల గొర్రెల సంతకి.
వరల సంతకు పోయినాడు ఏదో మేకపోతను గొర్రెను పట్టుకురాలి కదా. పాపం ఆడ పూలమ్మే పాపను ఏదో అసభ్యంగా మాట్లాడినాడంట. ఆ పాప బాధపడుకుంటూ వచ్చి మా అత్తకి చెప్పింది. మా అత్త ఇట్లా అట్ల కర్ర తీసుకొని తల మీద 2 ఏట్లు కొట్టింది మామకి. ఈ వయసులో కూడా అయినా తన బుద్ధినైతే మానుకోవడం లేదు ఫ్రెండ్స్. ఏం మామ ఏం చేస్తాను మామ? బీడి అంటిస్తున్నావా? బీడీలు తాగండి బాబులు దాన్ని సోగానే చూడండి బాబులు బాబులు, బీడీలు తాగండి బాబులు దాన్ని సోగానే చూడండి బాబులు బాబు. ఏం బీడీలు మామ నువ్వు తాగేదే? ఎస్బిడి మన బ్రాండ్ ఎస్బిడి. ఎస్బిడి గణేష్ బీడి కదా? ఆహా సాదా ఆ కాలం పోయింది. సాదా గణేష్ బీడి అంతా మేక మార్కు మేక మార్క్ కూడా అన్ని పోయినాయి. ఇప్పుడేం బీడి అది? ఎస్బిడి. ఎస్బిడి తాగుతాడు మన మామ. మేకలు అన్నీ ఉన్నాయి కదా మామ. ఏమి కటింగ్ గిట్టింగ్ తీపిచ్చినావు? మన అత్తతో గొడవ అంట. ఏంది అట్లా చేసినావు నువ్వు? ఆ పాప ఏమంటుంది పూలమ్మే పాప? ఏమంటుంది? ఆయన పెద్ద మనిషి అని నేను గౌరవిస్తే ఆయన అసభ్య పదాలతో నన్ను దూషించినాడు అని అంటుంది. నేను పడింది అదే ఆ పాపే నువ్వు అందగాడు అని నీ పైన పడింది. ఎట్లుంది మన అందం? చూస్తే ఎట్లుంది? చూసి అసలు నీ అందానికి అందరూ అడుగుతాండ్రు యూట్యూబ్లో, ఏడి ఆయన మంగళం సినిమా కనిపించలేదే? గర్ల్స్ ఎక్కువ అడుగుతాండ్రు, లేడీస్ ఎక్కువ నీకు ఫ్యాన్స్ అవుతాండ్రు. ఆయన కనిపించడం లేదంటే అదే వాళ్ళ ఫ్యామిలీ గొడవ జరిగింది, మామని ఎత్త కొట్టిందంటే ఎందుకు కొట్టిందని వాళ్ళ కామెంట్లు అడుగుతాంటే ఆయన నవమన్మధుడు కదా, వేరే పాప ఆయనకి ఇట్లా సైట్ వేసిందంట అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చెబుతుంది? మామ అసభ్యంగా మాట్లాడినాడు అందుకు అత్తతో చెప్పాను, అత్త వచ్చి మామని కొట్టింది అని చెబుతుంది. నిజమేనా? నిజమే. నిజమే కాదా? నిజమే. ఈ వయసులో కానీ నీకు అవసరమా అది? రాసలేదు అంటే దానికి ఏం చేసేది? ఆయన ఆ పాప ఏమంటుంది? పెద్ద ఆయన అనుకో